నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. రోడ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. వెంకటరామనగూడెం కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన పీఎం ధనధాన్య కృషి యోజన కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వల్వల బాబ్జీ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమంను ఉంగుటూరులో నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. భీమడోలులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. తాడేపల్లిగూడెం పెంటపాడుల్లో ఎలక్ట్రానిక్ షాపులలో జీఎస్టీ సంస్కరణల అమలును పరిశీలించిన సిటీఓ కిరణ్ కుమార్. రోడ్ల నిర్మాణం కోసం 1000 కోట్ల రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేయడం హర్షించదగ్గ విషయమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఏలూరులోని జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 4 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేను అనుసంధానం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు వెనక్కి నెట్టిందని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తీసుకొస్తే వైసీపీ పీపీపీ విధానంపై దుష్ప్రచారం చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో 5 సంవత్సరాల పాటు కల్తీ మద్యం అమ్మిన వైసీపీ నాయకులకు మాట్లాడే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. తన అనుచరులపై హత్యాయత్నం జరగడం వాస్తవమేనని, భీమవరం నుంచి మనుషుల్ని తీసుకొచ్చి హత్యాయత్నానికి పాల్పడ్డారని, దీనిపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు. అది అయ్యి పరిస్థితి లేదు ఎక్కడ కూడా. ఇవాళ రాష్ట్రాన్ని ఖజానా అంతా కొల్లగొట్టి ఈరోజు నిధుల కొరతతో వెంటాడుతూ ఉంటే మరి ఈరోజు ఆయన మాట్లాడే విధానం మీరు చూశారు. ఎక్కడా కూడా మరి ఏదైతే ఈ కాలేజీలన్నీ కూడా మెడికల్ కాలేజీలని చేయలేమనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఏదో రకంగా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో పీపీపీ మోడ్లో చేయాలని ఆలోచన చేస్తే అది ఎక్కడ అయిపోతే మళ్ళీ ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మంచి పేరు వస్తుందో అని చెప్పి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి ఆలోచన చేసి ఈరోజు అన్ని చోట్లకి తిరిగి ఈ కాలేజీలు నేను తెచ్చాను, ఇవన్నీ వీళ్ళ కూటమి ప్రభుత్వం అవ్వకుండా చూస్తుందని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము అడుగుతున్నాం. మీరు తెచ్చారు చేశారో అని అడుగుతున్నాం, శాంక్షన్ చేస్తారో పని చేస్తారని అడుగుతున్నాం. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు పెట్టారు, మీ సమయంలో ఏమైనా అయిందని అడుగుతున్నాం. అమరావతి నగరాన్ని మీరు చేశారని అడుగుతున్నాం. సిగ్గు లేకుండా మీరు మాట్లాడి అబద్ధాలు ఇంకా ప్రజలు వింటే రాష్ట్రం ఒకసారి మోసపోయి 10 సంవత్సరాలు వెనక్కెళ్ళింది, మరొకసారి మోసపోతారేమో ప్రజలనే విషయాన్ని మీకు తెలియపరచాలి. ఏం జరుగుతుందనేది ఈ టెన్షన్తో మీకు చెప్తా ఉన్నాం. మొన్న చూసే ఉంటారు అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన విషయాలు. ఏదైతే సంక్షేమంతో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని చెప్పి, రోడ్లు కావాలి అని చెప్పి అడగడంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు 1000 కోట్లు రిలీజ్ చేసి అంతకుముందు 400 కోట్లని పాత బిల్లులన్నీ కూడా ఇప్పించినందుకు ప్రజల తరపున మా కాన్స్టిట్యున్సీ కాదు రాష్ట్రం అంతా విడుదల చేశారు. అందరి తరపున, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారి కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అసలు ఆ టైంలో అమ్మిందే కల్తీ మద్యం. ఇప్పుడు ప్రభుత్వం నడిపినప్పుడు ఎవరో చేసిన దాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేయలేదు. చిన్న చిన్న పొరపాట్లు పట్టుకున్నది మన అధికారులే కదా, పట్టుకున్నది ఈ ప్రభుత్వంలో అధికారులే కదా, ఇప్పుడున్న మంత్రులే కదా. ఇంక మీరేమన్నా మీ టైంలో ఏమన్నా మీరు అలాంటివి ఏమైనా చేశారా? జంగారెడ్డిగూడలో ఎన్ని ప్రాణాలు పోయినాయి, అప్పుడు కూడా మీరు సమర్థించారు. కాబట్టి ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఖచ్చితంగా రెస్పాండ్ అయింది. కాబట్టి దాని మీద విమర్శించే హక్కు మీకు లేదు. ఏదైతే తప్పు జరుగుతుందో తెలుసుకుని ఇవాళ ఈ ప్రభుత్వం ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే సందర్భం మీరు చూశారు. ఏదైతే సుబ్రహ్మణ్యం వ్యక్తిని చంపేసి ఇంటికారు పార్టీలు చేస్తే మీరు ఆ వ్యక్తిని కనీసం సస్పెండ్ చేయలేదు ఎమ్మెల్సీగా.
మీరు ఇవాళ ఈ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదని మేము తెలియజేస్తా ఉన్నాం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం వెంకటరామనగూడెం గ్రామం కృషి విజ్ఞాన కేంద్రం నందు నిర్వహించిన పీఎం ధనధాన్య కృషి యోజన మరియు పప్పు ధాన్య స్వలంబన మిషన్ ప్రారంభం కార్యక్రమం జరిగింది. వ్యవసాయ మౌలిక సదుపాయ నిధి, పశుసంవర్ధక, మత్స్యశాఖ, ఆహారం ప్రాసెసింగ్ 1100కి పైగా ప్రాజెక్టులు ప్రారంభం మరియు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్, తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి విజయలక్ష్మి, టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, ఏఎంసీ చైర్పర్సన్ చాపల మంగభాయ్, పర్మి రవికుమార్, పసుమతి రామలక్ష్మణ్, దలై తిరుమలరావు, బీజేపీ నాయకులు కోట రాంబాబు, చాపల రమేష్, మలపాక చిట్టి తదితరులు పాల్గొన్నారు. రైతులకు సంబంధించి మరి అనేక పనిముట్ల మీద కానీ, ట్రాక్టర్ల మీద కానీ, డ్రోన్ల మీద కానీ ఏదైతే జిఎస్టీ ఉందో ఆ జిఎస్టీ తగ్గిపోవడం వల్ల రైతులకి స్ప్రేయర్లు, స్ప్రింక్లర్లు, అలాగే డ్రిప్ ఇరిగేషను ఇవన్నీ కూడా ధరలు తగ్గే పరిస్థితి ఈవేళ ఉంది. దాంతోపాటుగా కిసాన్ అన్నా చెల్లెళ్ళకి 42,000 కోట్లకు పైగా వ్యవసాయ ప్రాజెక్టుల బహుమతి కార్యక్రమం ఈవేళ మన ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. కేంద్రం సహకారంతో రాష్ట్రం ఈవేళ రైతులకి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా బాసటగా ఉండి ముఖ్యంగా వ్యాపార పంటలైన మరి కొబ్బరి, కోకో, పామోలిన్ ఇవన్నీ కూడా పామోలిన్ని మనం దిగుమతి చేసుకునే పరిస్థితుల నుంచి ఈవేళ మన ప్రాంతాల్లో మరి ఈ వ్యవసాయం జరిగేట్టుగా డ్రిప్ ఇరిగేషన్ దగ్గర నుంచి, విత్తనాల దగ్గర నుంచి దీనికి కావలసిన 3 సంవత్సరాలకు కావలసిన అన్ని కార్యక్రమాలు కూడా మరి ఈవేళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరి అందిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడో తీసుకున్న మొక్కలు ఆవేళ డబ్బులు కట్టేసిన పరిస్థితి పామాయిల్. అయితే అందరికీ సబ్సిడీలో ఈ మొక్కలు ఇస్తున్నాం కాబట్టి 2 సంవత్సరాల క్రితం తీసుకున్న రైతాంగానికి కూడా డబ్బు చెల్లించిన పరిస్థితి ఈవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాల్లో భాగంగా వ్యవసాయాన్ని కూడా ప్రజలందరికీ చెరువులో తీసుకెళ్ళి వ్యవసాయం దండుగా అన్న పరిస్థితి నుంచి వ్యవసాయం పండుగ అనే వాతావరణాన్ని ఈవేళ ప్రధానమంత్రి మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా రైతాంగానికి చేరుతూ ఉన్నాయి. ఈవేళ ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగాల కోసం చూస్తే ఉద్యోగాలు ఉండే పరిస్థితి లేదు. మీరే మీ కాళ్ళ మీద నిలబడి వేళ పాడి పరిశ్రమ అనేది చాలా భవిష్యత్తులో చాలా బాగుంటుంది. కాబట్టి చిన్నగా స్టార్ట్ చేసుకోండి. అది మెరుగైన తర్వాత మెరుగైన ఫలితాల కోసం సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి 50% తప్పనిసరిగా పాడి పరిశ్రమను కూడా మన ప్రాంతాల్లో దృష్టిలో పెట్టుకోమని. ప్రధానమంత్రి ధన్ ధాన్ యోజన అనే కార్యక్రమాన్ని గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. దాన్ని లైవ్ కార్యక్రమం మన కృషి విజ్ఞాన కేంద్ర వెంకటరామనగూడెం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో 400 మంది రైతులకి మేము దాన్ని ప్రత్యక్షంగా చూపిస్తున్నాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటంటే 24,000 కోట్ల రూపాయలని 1.7 కోట్ల మంది రైతులకి లబ్ధిదారులుగా చేయటమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము. దీనిలో ముఖ్యంగా పోషకాల లోపంతో ఉన్న మహిళలు, స్త్రీలు భారతదేశంలో లబ్ధి పొందాలని అపరాలు అంటే పప్పు దినుసులు, నూనె గింజల్ని సహజ పద్ధతిలో న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో సాగు చేయడానికి 6 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమము 100 జిల్లాల్లో చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఉద్యానము, వ్యవసాయము, చేపలు, కోళ్ల పెంపకాల ద్వారా రైతులకు ఆదాయం కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 24,000 కోట్ల రూపాయలని లబ్ధిదారులకు ఇవ్వటం ద్వారా వాళ్ళు వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ లాభాన్ని 20-30% లాభాలు పొందే విధంగా ఈ యొక్క కార్యక్రమం మనకి గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిరూపించడం జరిగింది.
దీని ద్వారా రైతులు లబ్ధి పొందే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం రైతులకు అవగాహన కల్పించడానికి చేపట్టాము. ముఖ్యంగా మహిళలు కండరాల నొప్పులు, బలహీనత, ఎముకల పుష్టి లోపము, అలానే ఎదుగుదల లేని చిన్నపిల్లలకి ఈ యొక్క ప్రోటీన్ అని అపరాలు, పప్పు దినుసులు, కందులు, పెసలు, మినుముల ద్వారా, అలానే నూనె గింజల ద్వారా వాళ్ళకి పోషకాహార భద్రత కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కూటమి ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం ఉంగుటూరు మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యులు పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ఉంగుటూరు గ్రామంలో శనివారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ ప్రజా వైద్యం ప్రజల హక్కు అని, ప్రజల ఆస్తులు ఎప్పటికీ ప్రజలకే చెందాలన్నారు. ప్రజల నుంచి సంపూర్ణ మద్దతును కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ మరడా మంగారావు, జెడ్పీటీసీ కోరిపల్లి జయలక్ష్మి, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, ఎంపీటీసీ పెనుగొండ బాలకృష్ణ, దొంతంశెట్టి సత్యనారాయణ, మంద జయలక్ష్మి, ఎస్కే బాజీ, ఎలిశెట్టి బాబ్జీ, గంటా లక్ష్మణరావు, బండారు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు దాకా జరిగిన పరిణామాలు సంవత్సరాల కాలం నుంచి మనం చూస్తా ఉన్నాం. కానీ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అనేది ఆ పార్టీ ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకి కూడా ఒక బర్నింగ్ ఇష్యూ. 100% ఎందుకు చాలా బర్నింగ్ ఇష్యూ ఇది. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కేవలం 13 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే, మన ముఖ్యమంత్రి ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 17 మెడికల్ కాలేజీలు, అంటే జిల్లా కేంద్రానికి, మన జిల్లాలు ఇప్పుడు 26 జిల్లాలేని, 26 జిల్లాలకి 26 మెడికల్ కాలేజీలు ఉండాలని చెప్పి ఒక గొప్ప ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించడం. అందులో 5 మెడికల్ కాలేజీకి గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇంచుమించు 3వ బ్యాచ్ ఇప్పుడు, అంటే 150 సీట్లు ఒక కాలేజీకి, ఒక సంవత్సరానికి 150 సీట్లు అలాట్ అయితే సుమారు సంవత్సరానికి 750 మంది విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసించడం. అంటే 3 బ్యాచ్లు అంటే సుమారు 3 ఏళ్ళు 2000 చిల్లర మంది అక్కడ విద్యను అభ్యసించడం జరుగుతూ ఉంది. మన గవర్నమెంట్ ఉంటే ఇంకొక 5 కాలేజీలు ఈ పాటికే మళ్ళీ రన్నింగ్లోకి వచ్చాయి. అంటే ఇంకో 750 సీట్లు వచ్చేది ఎవ్రీ ఇయర్. అలాగే నెక్స్ట్ 25, 26, 27 కానీ ఇంకొక 7 కాలేజీలు, అంటే సుమారు 17 కాలేజీలు కూడా మనకి అందుబాటులోకి వచ్చేది. ప్రజలు తిరగబడాలంటే కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని బాధ్యతగా తీసుకుని ప్రతి గ్రామం నుంచి కనీసం 500 సంతకాలు మనం సేకరించి మన ముఖ్యమంత్రి గారికి, మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందజేసి ఈ కోటి సంతకాల సేకరణలో మన 3 నియోజకవర్గం నుంచి కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టి ఈ కోటి సంతకాలు మనం కూడా భాగస్వాములు అయ్యి మన తరఫున మనం సుమారు 50 నుంచి 60 వేల సంతకాలు మన నియోజకవర్గం నుంచి సేకరించి మన పార్టీకి మనం కానుకగా ఇస్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి గవర్నర్ ద్వారా ఈ ప్రైవేటీకరణని, ఎందుకంటే ప్రైవేటీకరణ చేస్తే గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే 10,000, 30,000, 40,000, 50,000 ఫీజుతో రేపు పిల్లలు చదువులు చదువుతారు. రేపు ప్రైవేట్ కాలేజీ అయితే వాళ్ళ ఫీజు ఎంత పెంచుతారో తెలియదు. మళ్ళీ 10%, 20% వాళ్ళకేమో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వాళ్ళ సీట్లు అమ్ముకునే పరిస్థితి ఉంది. ప్రజా వైద్యం ప్రజల హక్కు అంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కోటి సంతకాలు అనేది భారతదేశ చరిత్రలో, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ రోడ్లపైకి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్లు ఎక్కడం కాదు, ప్రజలు రోడ్లు ఎక్కాలి. జరిగేది ప్రజలకు అన్యాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అన్యాయం జరగట్లేదు, ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ప్రజలకి నేను ఇస్తానని చెప్పని ఇన్ని రకాల హామీలు, వాగ్దానాలు ఇచ్చి మరి ఆయన వాళ్ళు చేస్తున్నది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేస్తానంటే అది ఖచ్చితంగా చేసి తీరుతారు. ఇవాళ సామాన్యుడు, ఇవాళ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తే సామాన్య మానవుడు నిజంగా
వాళ్ళు ఉత్తీర్ణుడై బాగా చదువుకున్న ఒక విద్యార్థి మరి ప్రైవేట్ పరం చేస్తే ఆ కాలేజీలోకి వెళ్ళి చదువుకోగలడా? మరి ఇవాళ ఈ దుస్థితికి ఎందుకు తీసుకురావాలి రాష్ట్రాన్ని? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మన క్యాడర్కి ముందు మనం అవగాహన చేసుకుని తద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేదే ఈ కోటి సంతకాల యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మాజీ మంత్రి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు అంటూ మెడికల్ కాలేజ్ అవసరం లేదు, మెడికల్ కాలేజ్ ఒక ఫ్యాంటసీగా తయారైంది, ఆ ఎడ్యుకేషన్ మనకు అవసరం లేదు అని మాట్లాడుతున్నారు. ఎంత అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటే మన పక్క రాష్ట్రంలో ఏంటి తమిళనాడులో 76 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేటు ప్రభుత్వం రెండు కలిపి 76 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. తమిళనాడులో 74 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లలకు అలా జరగకూడదనే ఏకైక ఉద్దేశంతో ఇన్ని కాలేజీలు తీసుకొస్తే చాలా అపహాస్యం చేస్తూ ఈరోజు అన్ని మెడికల్ కాలేజ్ అవసరం లేదు అంటే చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మన కేడర్లో తీసుకెళ్ళాలి. పలు ఆరోగ్య సమస్యలతో చికిత్స చేయించుకున్న బాధితులకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఏపీ ఆప్కబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అందజేశారు. శనివారం భీమడోల్ కార్యాలయం వద్ద 20 మందికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన 12,89,138 రూపాయల విలువ కలిగిన చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్ మరియు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు గారి ద్వారా వైద్య సేవల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నాము. మాకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వచ్చిన ఆర్థిక సహాయాన్ని ఈ రోజు చెక్కు ద్వారా గన్ని వీరాంజనేయులు గారికి చేతుల మీదుగా అందుకున్నాము. మా కుటుంబం చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి గన్ని వీరాంజనేయులు గారికి ధన్యవాదాలు. చైర్మన్ మరియు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు గారి ద్వారా వైద్య సేవల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తు చేసుకున్నందుకు మాకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వచ్చే ఆర్థిక సాయం ఈ రోజు చెక్కు ద్వారా గన్ని వీరాంజనేయులు గారి చేతుల మీదుగా అందుకొని మా కుటుంబం చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి రుణం ఉంటుందని చంద్రబాబు నాయుడు గారికి గన్ని వీరాంజనేయులు గారికి ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ సంస్కరణ దేశంలో ప్రతి కుటుంబానికి లాభదాయకమని సిటిఓ కిరణ్ కుమార్ అన్నారు. స్థానిక గొల్లగూడెం సమీపంలో సోనీవిజన్ ఎలక్ట్రానిక్ షోరూంను సందర్శించి జీఎస్టీ తగ్గించడం వలన ఏ వస్తువుల ధరలు ఎంత తగ్గాయని సిటిఓ కిరణ్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. వస్తువులు కొనుగోలు చేయడానికి వచ్చిన ఖాతాదారులతో మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఉపయోగపడేలా 2 స్లాబులతో కూడిన జీఎస్టీ తీసుకొచ్చిందన్నారు. పెంటపాడులో రాధాకృష్ణ ఎలక్ట్రానిక్స్ షోరూంను సందర్శించి జీఎస్టీ తగ్గించడం వలన ఏ వస్తువుల ధరలు ఎంత తగ్గాయని సిటిఓ కిరణ్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎంపీడీఓ వి చంద్రశేఖర్, డీసీటీఓ దుర్గా, ఈఓపీఆర్డీ ముప్పిడి వెంకటేష్, సీనియర్ అసిస్టెంట్ సతీష్ పాల్గొన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్లో నేను 385 వస్తువుల దాకా రేటు తగ్గటం కానీ 0% చేయటం కానీ జరిగింది. అంతకుముందు 4 స్లాబ్స్ ఉండేవి. దాన్ని 28, 18, 12, 5 ఉండేవి. దాన్ని ఇప్పుడు 5, 18 వరకే ఉంచారు. 12, 28 అనేది తీసేశారు. మెయిన్గా ఎలక్ట్రానిక్స్లో టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు, ఇవన్నీ డిష్ వాషర్లు ఇవన్నీ కూడా 28%లో ఉన్నాయండి. అవన్నీ ఇప్పుడు 18% తగ్గించారు. 100కి 28 ఉండేది ట్యాక్స్ రేటు, ఇప్పుడు 100కి 18% తగ్గించారు. కాబట్టి ప్రతి 100 రూపీస్కి 10 రూపీస్ వినియోగదారునికి సేవ్ అయింది. అలాగే 12%లో ఉండేది 90% గూడ్స్ అనేది 5లో కానీ లేకపోతే 0% కానీ తీసుకొచ్చారు. ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకొని అవేర్నెస్ కలిగి ఉంది. అలాగే డోర్ టు ఎండిఓ గారు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ సచివాలయ, వార్డు సచివాలయం, గ్రామ సచివాలయము, జిఎస్టీ ఛాంపియన్స్ డోర్ టు డోర్ పాంప్లెట్లు వెళ్ళి అవేర్నెస్ కల్పించడం కూడా జరుగుతుంది. జియో ట్యాగ్ చేసేసి దాన్ని సీఎం డాష్బోర్డ్కి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుతున్నాం. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే పథకానికి సంబంధించి గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు మనకి గతంలో ఉన్న 4 స్లాబ్స్ నుంచి ఇప్పుడు 2 స్లాబ్స్ చేయడం జరిగింది.
ఈ పరికరాల మీద ఎంతైతే జిఎస్టీ తగ్గిందో దానికి సంబంధించిన ప్రకారంగా తగ్గించి వారు ఆల్రెడీ అమ్ముతా ఉన్నారు. దానికి సంబంధించి ప్రజల్లో మరింత అవగాహన పెంచడానికి మేము వచ్చి ఇక్కడ ఈ జిఎస్టీకి సంబంధించిన విషయాల మీద చెప్పడం జరుగుతోంది, అవగాహన పెంచడానికి. అలాగే నిత్యావసర వస్తువులు కానీ, కుటుంబానికి సంబంధించిన ఏ అవసరాలకు సంబంధించి కానీ పూర్తిగా ఒక కుటుంబం సుమారుగా ఒక నెలకి ఒక 1500-2000 రూపాయలు కలిసి వచ్చేట్లాగా మరి ఈ కూటమి ప్రభుత్వం మరి ఆటోమేటిక్గా ఈ పథకాలని అమలు చేస్తూ ఉంది. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో ఏ మంచి ఫలాన్నైనా కానీ మధ్యతరగతి ప్రజలకి అందించే విధంగా కృషి చేస్తున్నారు. ఆ ఫలాల్ని ప్రజలందరూ కూడా అందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో 2 రోజులుగా నిర్వహిస్తున్న టెక్రియా 2K25 కార్యక్రమం శనివారం రాత్రి ముగిసింది. CEO అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గైర్ మే ఛాలెంజ్ కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది. నేచర్ క్లబ్ ఆధ్వర్యంలో ఏకో పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. మర్డర్ మిస్టరీ గేమ్ గ్రాఫిక్ కేఫ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. టెక్రియా ముగింపు కార్యక్రమాల్లో భాగంగా రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ హిమబిందు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోసియేట్ డీన్ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి కోఆర్డినేటర్గా వ్యవహరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపల్లిగూడెంలో PMP అసోసియేషన్ హాల్లో శనివారం సాయంత్రం క్యాన్సర్ రోబోటిక్ సర్జరీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ నితిన్ రింబలపూడి, డాక్టర్ సుమంత్ను PMC వైద్యులకు క్యాన్సర్ రోబోటిక్ సర్జరీ విధానాల్లో తక్కువ సమయంలో ఎటువంటి కోత లేకుండా శస్త్రచికిత్స ఏ విధంగా చేయవచ్చో వివరించారు. ఆపరేషన్లు కూడా వివరించారు. PMP అసోసియేషన్ జాతీయ నాయకుడు VBT రాజు, డెల్టా ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
అసలు రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి అంటేనంటే కడుపుకి చిన్న చిన్న కన్నాలు పెట్టి లోపలికి వెళ్ళి చేసే ఒక టెక్నాలజీ అన్నమాట. మీలో చాలామందికి డౌట్ రావచ్చు, కడుపుకి కన్నాలు పెట్టి చేసేదంటే ల్యాపరోస్కోపీ కదా, ఇప్పుడు మళ్ళీ రోబోటిక్ ఏంటి? అసలు రెండింటికి చిన్న కన్నాలే పెట్టినప్పుడు ల్యాపరోస్కోపీ కాకుండా రోబోటిక్ ఎందుకు వాడాలి అసలు అన్నారు. అది ఎందుకు వాడాలంటే ఈ రోజున మీరు అక్కడ జాగ్రత్తగా అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా తిరుగుతున్నాయి అన్నీ ఒకసారి చూడండి. ల్యాపరోస్కోపీలో చీపిరి పుల్లల లాంటి సన్నగా పొడుకోని ఇన్స్ట్రుమెంట్స్ వాడి మాత్రమే మనం ఆపరేషన్ చేయగలం. అవి లోపలికి వెళ్ళి పెద్దగా చాలా లిమిటెడ్గా ఉంటుంది అన్నమాట వాటి యొక్క మూమెంట్. అందుకే చాలామంది సీనియర్ సర్జన్స్ దగ్గర కూడా ఒక స్టేజ్ దాటిన తర్వాత ల్యాపరోస్కోపీ చేయలేము, ఓపెన్ ఆపరేషన్ మాత్రమే చేయాలి అని చాలా తరచూ వినే అదొక ఆర్గ్యుమెంట్. రోబోటిక్ సర్జరీలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే లోపలికి పొట్ట లోపలికి వెళ్ళిన ఇన్స్ట్రుమెంట్లు ఏవైతే ఉన్నాయో మన చేతి కంటే ఎక్కువగా తిరుగుతాయి అన్నమాట. ఇప్పటి వరకు అక్కడ ఉన్న మూమెంట్స్ అన్నీ కూడా ఆయన సరదాగా డ్యాన్స్ చేస్తున్న మూమెంట్స్ అన్నింటిని ఆ రోబోట్ చాలా ఈజీగా చేస్తాం. అతి ముఖ్యమైనటువంటి ప్రాథమిక వైద్యులైనటువంటి గ్రామీణ వైద్యులందరితోటి ఐకమత్యంగా ఉండడం, మనకు విజ్ఞానాన్ని అందించడం ద్వారా సమాజంలో అవగాహన కల్పించడానికి ఆస్కారం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ప్రతి చోట కూడా ప్రతి మండలంలో కూడా డెల్టా హాస్పిటల్ తరఫున ఈ వైద్య విజ్ఞాన తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. అట్లాగే మన కేసు అనేసరికి మొన్న నేను ఒక సార్కి కేసు పంపించాను, వెరికోస్ సంబంధించినటువంటి కేసు, రామాంజనేయులని. మరి 5-6 సంవత్సరాల నుంచి లోకల్గా ఉన్నటువంటి డాక్టర్స్, చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ చేసి చూశారు. ఒక పెద్ద హాస్పిటల్ అతను సెక్యూరిటీ, చిన్న చిన్న విషయాలు మన దగ్గరకు వస్తుంటారు. పెద్ద పెద్ద హాస్పిటల్కి వాళ్ళ హాస్పిటల్లో చూపించుకునేవాడు. మరి ఎంతమంది చూసినా ఆ కాలి మీద అల్సర్ తగ్గట్లేదు. మీకు వెయిన్స్ బయటకు కనిపించట్లేదు కానీ అల్సర్ మాత్రం తగ్గట్లేదు. నేను చూసిన తర్వాత సార్తో నేను ఒక మీటింగ్లో రాజమండ్రిలో పార్టిసిపేట్ చేసినప్పుడు సార్ చెప్పినటువంటి క్లాసు నేను అర్థం చేసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆ కాలు నల్లగా ఉండడానికి కారణం వెరికోస్ ప్రాబ్లం ఉందనేటువంటి విషయం అర్థమైంది. వెంటనే నేను క్రాంతి గారికి ఫోన్ చేసి చెప్పడం, సర్జరీ చేశారు. 5-6 సంవత్సరాలు ఎంతోమంది డాక్టర్స్ చూసినప్పటికీ కూడా సక్సెస్ కానీ ఈరోజు హాయిగా తన డ్యూటీ తను చేసుకుంటున్నాడు. శ్రీశైలం భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రధాన అర్చకునిగా పరమేశ్వరునికి సేవలందించి విశ్రాంతి పొందిన ఉమా నాగేశ్వర శాస్త్రి తన సతీమణి ప్రమీల సమేతంగా పెంటపాడు విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి ఉపాధ్యక్షుడు నల్లమిల్లి విజయ్ ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చక దంపతులకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెంటపాడు పూరిగుడిస వద్ద ఉన్న రామాలయం మండపంలో అర్చక దంపతులను సాలువా పూలదండలతో ఘనంగా సత్కరించారు. అర్చకుల ఆశీర్వాదాలు పొందేందుకు అధిక సంఖ్యలో గ్రామస్తులు హాజరయ్యారు. అనంతరం వీరభద్రయ్య తన సందేశాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరిగినేడి విజయకృష్ణ, దారపురెడ్డి శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ కొవ్వూరు లక్ష్మణరెడ్డి, దాసరి సతీష్ కుమార్, కొవ్వూరు విజయభాస్కర్ రెడ్డి, కర్రి వరహాలరెడ్డి, నిమిషకవి సూర్య నాగేశ్వరరావు, వెలగల వెంకట శ్రీనివాసరెడ్డి, రెడ్డి యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 2వ తారీఖున రిటైర్ అయినటువంటి ప్రధాన అర్చకులు ఉమా నాగేశ్వర శాస్త్రి గారు, శ్రీశైల ప్రధాన అర్చకులు మరి సతీ సమేతంగా మన గ్రామం ఇచ్చేసి పెంటపాడు మరి ఆయనకి చిన్న చిరు సత్కారం మరి నల్లిమిల్లి విజయానంద రెడ్డి గారి స్నేహితులతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన అందుకు మన్నించి ఇక్కడికి వచ్చి మరి అందరికీ ఆశీర్వాదాలు పలికారు. ఆ భగవంతుడు దయ వల్ల ఆయన మరి రిటైర్మెంట్ లైఫ్ కూడా ఎంతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాం. మేము శ్రీశైలం ప్రధాన అర్చకులు నాగేశ్వర శాస్త్రి గారు, శాస్త్రి గారు అంటే మా బావగారు, మా చెల్లెలు ప్రమీల గారు మా 2వ తారీఖుని రిటైర్మెంట్ తీసుకున్నారు, పదవి విరమణ. కానీ ఈయనంత మంచితనం శ్రీశైలం గుళ్ళో లేరు. అందరూ ఈయనంటే ఒక పెద్ద గౌరవం. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అదే గౌరవంతో ఉండాలని మా పెంటపాడు ప్రజలకి ఎన్నప్పుడు ఈయన సేవలో ఉంటాం, ఈయన నడవడికలో మేము అందరం నడుస్తామని కోరుకుంటూ సెలవు. శ్రీశైలం దేవాలయ ఆలయ ప్రధాన అర్చకులు ఆయన గత 30 సంవత్సరాల నుంచి స్వామివారి సేవలో ఉంటూ మొన్న 2వ తారీఖున
రిటైర్ అయిన సందర్భంగా వారు మా పెంటపాడు గ్రామానికి చెందిన మన డాక్టర్ గారు సత్యనారాయణ గారికి బాల్యమిత్రుడైన వాళ్ళ దువ్వ గ్రామంలో ఆయన వీళ్ళందరూ కలిసి చదువుకున్న రోజుల నుంచి ఆయన మనకి పెంటపాడులో ఈయన ఉండటం వల్ల మన గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళి అందరికీ దర్శనాలు చేయించడం, అమ్మవారి దర్శన భాగ్యం అందరికీ కలిగింది. అలాగే ఈయన మన శాస్త్ర జీవితం కూడా ఇంకా మంచిగా జరగాలని. శ్రీశైల దేవస్థానం శ్రీ బ్రహ్మరాంబిక దేవి సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా శ్రీ పండితారాజుల నాగేశ్వర శర్మ గారు వారు ఈ నెల 2వ తారీఖుని రిటైర్మెంట్ తీసుకున్నారు. వారు పనిచేసినంతకాలం కూడా అమ్మవారి సేవలో అలాగే స్వామివారి సేవలో పునీతులయ్యి ఉన్నారు. వారి యొక్క దర్శన భాగ్యం మనకి పెంటపాడు గ్రామ ప్రజలందరికీ దొరకడం మనందరం కూడా చేసుకున్నటువంటి అదృష్టం. స్థానిక పడాల అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప మాలధారణ వేసుకునే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. నవంబర్ 16 నుండి శబరిమలలో అయ్యప్ప స్వామి గుడి తెరుచుకోనున్నది. ఈ నేపథ్యంలో 41 రోజులు దీక్ష చేసి స్వామివారి సన్నిధికి వెళ్లడానికి భక్తులు మండల దీక్షలు ప్రారంభించారు. ఏలూరు రోడ్లో గల అయ్యప్ప స్వామి గుడిలో ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటలకు ఆలయ పూజారి సందీప్ కృష్ణ శర్మ దీక్షధారణకు గణపతి పూజలు చేస్తుండగా అయ్యప్ప సేవా సమితి సభ్యులు గురుస్వామి మునగాల్ జితేంద్ర స్వామి దీక్షదారులకు దీక్షమాలను వేస్తున్నారు. ఆలయం దిగువ భాగాన దీక్షాదారులు ప్రతిరోజు పూజలు చేసుకోవడానికి దీక్షాపీఠాన్ని అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారి పూజలు జరుగుతున్నాయి. ఈ నెల 16 నుండి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో దీక్షాదారులకు అన్నప్రసాదాన్ని 90 రోజుల పాటు అందించనున్నారు. ఈ నెల 16 నుండి 30 రోజుల పాటు స్వర్గీయ కొవ్వూరు గాంధీరెడ్డి పేరిట ఆయన సతీమణి అమ్మాజీ కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో అన్న సమారాధనకు ప్రతి ఏడాది మాదిరిగానే ముందుకొచ్చినందుకు ఆలయ కమిటీ వారు కొవ్వూరు అమ్మాజీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయ సముదాయంలో ప్రతిరోజు కూడా ఎంతో వైభవపేతంగా మాలాధారణ జరుగుతున్నాయి. శ్రీ అయ్యప్ప స్వామివారి దీక్ష కార్తీక మార్గశిర మాసాలు వచ్చేసరికి స్వాములు చాలా ఎక్కువగా మాలాధారణ చేసి స్వామివారిని కొలవడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు కేవలం కార్తీక మాసం అలాగే మకర జ్యోతి సందర్భంలో మాత్రమే దేవాలయం తీసుకుండేది. ఇప్పుడు ప్రతి నెల కూడా మాస పూజల నిమిత్తం తీస్తున్నప్పటికీ కూడా ఈ కార్తీక మార్గశిర మాసాల్లో స్వాములు చాలా ఎక్కువగా మాలాధారణ చేయడం అనేది అందరికీ కూడా చాలా ప్రధానంగా మారింది. అలాగే ఈ మన అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వాముల భక్తులకి ఉద్దేశించి వారి సౌకర్యార్థం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం అంటే భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్టోబర్ 16 నుంచి అలాగే మకర జ్యోతి వరకు కూడా 90 రోజుల పాటు అన్నదానం జరుగుతుంది. స్వాముల సౌకర్యార్థం ఈ సేవని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ధ్యానం శిబిరాలు రేపటితో ముగుస్తాయని, ఆఖరి రోజు స్నేహ మైండ్ క్లినిక్ మానసిక వైద్యులు డాక్టర్ పృథ్వీరాజ్ ప్రత్యేక అతిథిగా విచ్చేస్తారని లైన్ పేర్చర్ల మురళీకృష్ణరాజు అన్నారు. లయన్స్ సభ్యులు బడుగు చంద్రశేఖర్, కరిబండి రామకృష్ణలు గత వారం రోజులుగా మానసిక ఒత్తిడి తగ్గించే విధంగా పేరిచర్ల ఫౌండేషన్ సహకారంతో ధ్యానంపై ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇంటర్నెట్, ఫోన్ వాడకం, ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పిస్తున్నారు. తాడేపల్లిగూడెం డైమండ్స్ ఆధ్వర్యంలో 2 అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకమని వక్తలు అన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా క్రీడాకారిణులకు క్రీడా వస్తువులు అందించారు. ఈ కార్యక్రమంలో లైన్ చెన్నారెడ్డి సతీష్, గట్టిం ప్రవీణ్ కృష్ణ, గ్రంథి అపర్ణ ప్రసాద్, ఇంద్రవాణి, కొత్త సుభద్ర, కొత్త ఉమామహేశ్వరి, నున్న నాగేశ్వరరావు, బడుగు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్దశి సందర్భంగా మాజీ శాసనసభ్యులు ఈలినాని ఆధ్వర్యంలో 100 లీటర్ల ఆవు పాలతో విశేష అభిషేకాలు జరిగాయి. ర్యాలీ శివరామకృష్ణ అర్చకత్వంలో పూజలు, అభిషేకం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం మనీషాన అదేజో నీరాజన వెంకట నివాసి అఖిలాండకో రాజాధిరా సత్యం రాజహార ధాయనాయ విద్యతే సహస్రశీర్ష. శ్రీ సచ్చిదానంద వెంకటేశ్వర అవధూత సాయి వృద్ధ సంక్షేమ ఆశ్రమ సంఘం పడాలవారి ఆధ్వర్యంలో జనతా చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్ రాజానగరం వారు
నిర్వహణలో శనివారం ఉచిత మెగా వైద్య శిబిరం స్థానిక యాగర్లపల్లిలోని శ్రీశ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించారు. ఈ శిబిరాన్ని శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ గ్రంథి సత్యనారాయణ ప్రారంభించారు. జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వైద్య శిబిరంలో దగ్గు, ఆయాసం, గుండె జబ్బులు, మెదడు, నరములు, ఎముకలు, కళ్ళు, స్త్రీల మొదలైన అన్ని వ్యాధులకు నిపుణులైన జిఎస్ఎల్ వైద్యులు ఉచితంగా పరీక్షించి పడాల ఆశ్రమం వారి ద్వారా మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీశ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పైలా శ్రీనివాస్ గారు వారి మిసెస్ ఆధ్వర్యంలో మెగా క్యాంపు జరుగుతుంది. ప్రతి వ్యక్తి కూడా ఎక్కడైనా సరే మనం ఆదాయంలో 1/4 అనారోగ్యానికి ఖర్చు అవుతుంది. అటువంటిది మన జనతా డాక్టర్ గారు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తాడేపూడని ప్రతి నెల కూడా, అలాగే ప్రతి నెల కూడా 2వ తారీఖుని ఒక క్యాంపు, మళ్ళీ నెల క్యాంపు, ఇలాగా ఏంటంటే ప్రతి క్యాంపు కూడా ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే ఈ రోజుని ఈ పడాల గ్రామంలో అయిన ఈ యాగర్లపల్లిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మనకి ఎక్కడైనా కార్పొరేట్ హాస్పిటల్లో 4,500, 5,000 రూపాయలు ఖర్చు అయ్యేది ఈ రోజున మీరు ఎల్లక్కలేకుండా 5 పైసలు కూడా ఖర్చు పెట్టక్కలేకుండా ఈ స్కూల్ దగ్గరికి వచ్చి పరీక్షించుకుని వాళ్ళు ఇచ్చిన మందులు తీసుకుని వాడటం, ఇంకా పెద్దది ఏదైనా ఉంటే ఆ హాస్పిటల్కి వెళ్తానికి ఆయన డైరెక్షను, ఆయన అన్ని విధాల సహాయకారాలు చేస్తారని ఆ విధంగా మీరు అందరూ కూడా చూపించుకోవాల్సిందిగా కోరి మీ ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం. సచ్చిదానంద వెంకటేశ్వర అవధూత సాయి వృద్ధాశ్రమం పడాల అధ్యక్షులు శ్రీ గంధి సత్యనారాయణ గారు, అలాగే సభ్యులు బ్రహ్మాజీ గారు, పాలరాజు గారు, వారందరి యొక్క ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ రాజమండ్రి వారు నిర్వహించడం జరుగుతోంది. పడాల వృద్ధాశ్రమం చాలా సంవత్సరాల నుంచి మా నాన్నగారు ఉమామహేశ్వర ఆధ్వర్యంలో పారంపర్యంగా ఎన్నో సేవలు అందిస్తూ మరి ప్రజలకు కూడా సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో మన చైర్మన్ గారు గంధి సత్యనారాయణ గారి యొక్క ఉద్దేశాన్ని అనుసరించి మరి వారి కోరిక మేరకు మరి యాగర్లపల్లి గ్రామంలో పేద ప్రజలందరికీ కూడా ఆధునిక వైద్యాన్ని అందరికీ పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశం. మరి 4,500 రూపాయలు ఒక మనిషికి పరీక్షకు అవుతుంది వేళ. ఆ ఖర్చులన్నీ కూడా మరి పేద ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీశ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూలు పైల శ్రీనివాస్ గారి యొక్క మరి ఆవరణలో వారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. వైద్యం అనేది చాలా ఖరీదైంది అయిపోయింది. ఎందుకంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా వెంటనే ఈ ఓపీ కానించి టెస్టుల వరకు చాలా ఖరీదుగా అయిపోతుంది. అలాంటి బడ్జెట్ని తట్టుకోలేకపోవడంతో మన ఈ జనతా డాక్టర్ గారు వృద్ధాశ్రమం వారు మంచి సౌహృదయంతో ఈవేళ నా స్కూల్లో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం ఉంది. ఈ క్యాంపులో చాలామందికి గుండెకి సంబంధించిన పరీక్షలు కానీ, కంటికి సంబంధించినవి, నరాలు, మెదడుకు సంబంధించిన పరీక్షలు, చాలా విలువైన వైద్యాన్ని ఇక్కడ ఉచితంగా అందిస్తున్నారు. వీరందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనిషి జీవన విధానంలో ఈవేళ ప్రతిరోజు టెన్షన్స్ తోటి ఈ ఆరోగ్య సమస్యలు చాలా వస్తున్నాయి. ఈ సమస్యల్ని అందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేరు కాబట్టి రాజమండ్రి కార్పొరేట్ హాస్పిటల్ అయిన జిఎస్ఎల్ కార్పొరేట్ కళాశాల వారు ఇక్కడికి వచ్చి ఈవేళ ఉచితంగా అందరికీ వైద్యం చేస్తున్నారు. ఇది చాలా అభినందనీయము. ఇలాగ నా స్కూల్ ఈవేళ నేను ఇక్కడ ఇచ్చినందుకు కూడా నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే కనుక నా మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగా నా వంతు సేవ నేను చేశాను. దీంట్లో ముఖ్యంగా మా నాగేశ్వరరావు గారికి, వృద్ధాశ్రమం వారికి, అలాగే మా చైర్మన్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. స్థానిక 9-10 వార్డులో ఉన్న శ్రీ విఘ్నేశ్వర బాలకనక దుర్గాదేవి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని శనివారం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆలయ ధర్మకర్త తణుకు రాంబాబు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న సమారాధనను స్వీకరించారు. తణుకు రాంబాబు కుటుంబ సభ్యులు భక్తులకు సేవలు అందించారు. శ్రీ విఘ్నేశ్వర బాలదుర్గభవాని ఆలయంలో శ్రీ దేవి శరణావతి 43వ వార్షికోత్సవం జరుగుతున్నది. అలాగే ఈ ఆలయం పునర్నిర్మాణం జరిగి ఇప్పటికి ఇది 43వ వసంతం. ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణ కార్యంలో
మాకు సహకరించిన ప్రతి భక్తులకు, అలాగే శరన్నవరాత్రి 11 రోజులు కూడా పూజా కార్యక్రమంలో కానీ హోమ కార్యక్రమంలో కానీ అన్నింటిలో కూడా సహాయ సహకరించిన భక్తులకు, అలాగే ఈ రోజు చేస్తున్న 3000 మంది అన్నదానానికి సహకరించిన ప్రతి భక్తులకు కూడా ఈ ఆలయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే తాడేపల్లి పట్టణంలోనే కాకుండా ఈ వాటిపల్లిలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామంలో ఉన్న వారందరికీ కూడా శ్రీ విఘ్నేశ్వర బాలదుర్గవాణి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చాలా కోరుకుంటూ, ద్వారకా తిరుమల శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ ద్వారకా తిరుమలలోని స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 8 నుంచి 10,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 80 జంటలు పాల్గొన్నారు. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభన సంతరించుకున్నాయి. తాడేపల్లిగూడెం సుబ్బారావుపేట 5వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ సానం రామకృష్ణ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సమారాధన జరిగింది. ఈ అన్న సమారాధనకు సానం రామకృష్ణ, సరస్వతి దంపతుల కుమారులు సానం సత్యానంద్, సానం సందీప్లు ఆర్థిక సహకారంతో అన్నదానం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న సమారాధన స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వెలనాటి సత్యబాబు, పేరూరు అఖిల్, ఆవులు పవన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీనివాస రామాలయంలో ప్రతి శనివారం ఎంతో వైభవపేతంగా, ఎంతో భక్తి భావంతో, ఎంతో క్రమశిక్షణతో మనమంతా నిర్వహించేటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమం మరి ఈరోజు ఎంతో ఘనంగా ఉదయం నుంచి కూడా ఈ పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి రావడం, తీర్థ ప్రసాదాలు తీసుకోవడం, ప్రధానంతరం జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున మహిళామణులందరూ, సోదరమ్మలందరూ, భక్తులందరూ పాల్గొన్నారు. మరి దానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి మిత్రుడు, సోదరుడు, తమ్ముడు శానం రామకృష్ణ గారు, ఈ ఆలయ చైర్మన్ అయినటువంటి, సనాతన ధర్మానికి ఎప్పుడూ కట్టుబడే వ్యక్తిగా మరి మా చైర్మన్ అయినటువంటి శానం రామకృష్ణ గారి ఆధ్వర్యంలో దైదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఈ శ్రీనివాస రామాలయం నందు ప్రతి శనివారం కూడా ఒక కన్నుల పండుగ జరుగుతూ ఉంది కార్యక్రమం. మనం శ్రీనివాస రామాలయం నందు ప్రతి శనివారం జరిగేటువంటి ఈ అన్నదాన కార్యక్రమంలో ఎవరన్నా అన్నదానం చేసుకోవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుగా ఇక్కడ బంధువుగా కానీ మమ్మల్ని కానీ సంబంధించినట్లయితే మీ పేరు నమోదు చేసుకుని, ఎందుకంటే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదే, అంచేత భక్తులందరూ గమనించి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసుకుంటూ కూర్చున్నాం. అలాగే మన శ్రీనివాసరామందు ప్రతి శనివారం 108 ప్రదర్శనలు చేసినట్లయితే వాళ్ళు అనుకున్న కోరికలు చాలా అందంగా తీస్తారు. ఎందుకంటే అందరికీ గుడిగా ఈ రోజు పొద్దున ఉదయం కూడా నేను ప్రజలకు వచ్చినప్పుడు ఒక ఆవిడ వచ్చి అన్నదానం వచ్చేవారు మేము పెట్టుకుంటామంటే ఏదో పని అనుకోవడం జరిగిందని చెప్పి చెప్పడం మాకు చాలా ఆనందం ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్వామివారు కళ్ళు తెరిచి ఉంటారు, అది గమనించాలి. స్వామివారు కళ్ళు తెరిచి మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. అంచేత భక్తులందరూ గమనించి ఈ స్వామివారికి వచ్చి దండం పెట్టుకుని మీ కోరికలు తీర్చుకుందని కోరుతున్నాం. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నవరత్నాల టీం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమం 378 శనివారం నిర్వహించారు. తాడేపల్లిగూడెంకు చెందిన గోలకోటి లిషిత 3వ పుట్టినరోజు సందర్భంగా అన్న సమారాధనకు సహకరించారు. ఈ కార్యక్రమంలో అనూష, కాకర్ల శ్రీలలిత, గోలకోటి తాతయ్య, కాకర్ల రామకృష్ణ, సూర్యకళ, సత్యనారాయణ, గోలకోటి గంగాధర భుజంగరావు, సత్యవతి పాల్గొన్నారు. ఈ వారం 378వ వారాన్ని చేరుకున్నందుకు మా నవరత్నాల టీం ఎంతగానో ఆనందిస్తున్నా. అన్ని దానాల్లోకి అన్నదానం విన్న మాకు ఈరోజు ఇన్ని వారాలు అన్నదానం నిర్విఘ్నంగా జరగడానికి ముఖ్య కారణం దాతలు. ఈరోజు మాకు దాతలుగా నిలబడిన వారు తాడేపల్లిగూడెం వాస్తవులైన మానేపల్లి రామప్రసాద్ గారు, పర్వతవర్ధిని దంపతులు, వారి కుమారుడు మణికంఠ సాయి పవన్ కుమార్, కోడలు గీతా సాయి లక్ష్మి ప్రవణ్య, కుమార్తె అనూష ఈరోజు మాకు అన్న సమారాధనకు సహకరించారు. అలాగే ఈరోజు ఇంకొక దాత కూడా మాకు సహకరించారు. ఆ దాత తాడేపల్లిగూడెం వాస్తవులైన
సందర్భంగా తల్లి అనూష, కాకర్ల శ్రీలలిత గోలకోటి, తాతయ్య కాకర్ల రామకృష్ణ గారు సూర్యకళ దంపతులు, మామయ్య సత్యనారాయణ గారు, తాతయ్య గోలకోటి గంగాధర భుజంగరావు గారు సత్యవతి దంపతులు కూడా మాకు ఈరోజు అన్నదానానికి సహకరించారు. ఇక్కడ అన్నదానానికి ఎవరైనా మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించాల్సిన నెంబరు 7794847799. స్థానిక రామచంద్రరావుపేటలో శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో శ్రీ అభయ గణపతి వారికి అశ్వయుజ బహుళ సంకష్టహార చవితి పురస్కరించుకుని శుక్రవారం రాత్రి ఆలయ అర్చకులు ఎవడూరు శశికాంత్ శర్మచే ఏకాదశ అభిషేకం సహస్రనామార్చన ఘనంగా జరిగింది. స్వామివారిని దూర్వాంకురాలు, శ్వేతార్క పుష్పాలతో అర్చన, నీరాజన మంత్ర పుష్పాలు నిర్వహించి ఉండ్రాలు నివేదన చేశారు. సంకటనాశన గణేశ స్తోత్రం, పంచరత్నమాల స్తోత్రము, అధర శీర్షం పారాయణ చేశారు. బొబ్బిలి వెంకటలక్ష్మి, కొవ్వూరు లక్ష్మి, వేముల రమాదేవి, మేడపాటి నాగలక్ష్మి, మాకినీడు భారతి, మద్దాలి నాగపద్మ, పట్నాల శేషవేణి, కంచుమర్తి అనంతలక్ష్మి, కటకం ఝాన్సీ, తిరువిధుల అనిత తదితరులు పాల్గొన్నారు. గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు, అధ్యక్షులు పిడుగు నాగమోహన్ రావు, కార్యదర్శి ఇందుకూరి మోహనరాజు పర్యవేక్షణ చేశారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.